జేఎన్జే న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలు చదువుతున్నది శిరీష। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు। పోషకాహార లోప నివారణ, ఊబకాయం తగ్గింపు, ఆరోగ్యకరమైన జీవనశైలి అలవాట్లపై పిల్లల్లో అవగాహన పెంచాలన్న కలెక్టర్ తమీమ్ అన్సారియా। వేసవికాలంలో జిల్లాలోని పట్టణ, గ్రామీణ ప్రాంత ప్రజలు తాగునీటికి ఇబ్బంది పడకుండా అవసరమైన ముందస్తు చర్యలు పటిష్టంగా చేపట్టాలన్న ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి। జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ ఆరోగ్యం త్వరగా కోలుకోవాలన్న జనసేన పార్టీ జిల్లా నాయకులు రవిశంకర్ గ్రూప్ అధినేత కంది రవిశంకర్। జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని జనసేన పార్టీ జిల్లా నాయకులు రవిశంకర్ గ్రూప్ అధినేత కంది రవిశంకర్ ఆకాంక్షించారు। ఒంగోలులోని మంగమ్మ కాలేజ్ వద్ద గల ఆంజనేయ స్వామి గుడిలో జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ త్వరగా కోలుకోవాలని, ఆ దేవుడి ఆశీస్సులు ఉండాలని ఒంగోలు నియోజకవర్గ జనసేన పార్టీ అధ్యక్షతన 101 టెంకాయలతో పూజా కార్యక్రమం చేయడం జరిగింది। ఈ కార్యక్రమానికి రవిశంకర్ గ్రూప్ అధినేత, ప్రకాశం జిల్లా జనసేన పార్టీ నాయకులు కంది రవిశంకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు। ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శులు చెనపతి రాంబాబు, కళ్యాణ్ ముత్యాల, కృష్ణ పెన్న, ప్రాంతీయ కమిటీ సభ్యురాలు బొందెల శ్రీదేవి, పిల్లి రాజేష్, పల్లా ప్రమీల, దండే అనిల్, గోవింద్ కోమలి, మనోజ్ రాయల్, ఆకుపాటి ఉషా, మాల్యాద్రి నాయుడు, బ్రహ్మనాయుడు, అవినాష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు।
ఏంది మీరు అటు అటు నేను మాకు పట్టుకోండి ఈరోజు ఈ కార్యక్రమం దేవుడి దగ్గరకు వచ్చి ఈ పూజా కార్యక్రమం చేస్తున్న సందర్భం ఏంటంటే నిన్న సింగపూర్లో పవన్ కళ్యాణ్ గారి చిన్న కుమారుడు మార్క్ శంకర్ విద్యా దానికి వెళ్ళినప్పుడు ఒక సంస్థలోకి వెళ్ళినప్పుడు సంస్థలో జరిగిన అగ్ని ప్రమాదం వలన కొన్ని ప్రాబ్లం వచ్చి ఆ అబ్బాయికి చిన్న గాయాలు తగిలి బాగా శ్వాస ఆడక కొంచెం ఇబ్బంది పడ్డాడు. అది ఈ భారతదేశంలోనే అతి ముఖ్యమైన వ్యక్తి ప్రధానమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారికి ఫోన్ చేసి ఎట్లుందండి పిల్లల గురించి కనుక్కొని ఆయన హడావుడిగా మన్యంలో తిరుగుతుండగా ఆపకుండా అది కంటిన్యూ చేసి రాత్రి బయలుదేరి చిరంజీవి గారితో మెగాస్టార్ చిరంజీవి గారితో కలిసి సింగపూర్ పోయారండి బిడ్డను చూస్తానికి. అలాంటి సందర్భంగా మా అందరి కర్తవ్యంగా మేమందరం మా బాధ్యతగా ఆ అబ్బాయికి బాగుండాలని చెప్పి మా అందరం వీర మహిళలు కార్యకర్తలు అందరూ ప్రతి ఒక్కరం వచ్చి జన సైనికులు మేమందరం వచ్చి అందరూ దేని భగవంతుణ్ణి ఆంజనేయ స్వామి దగ్గర ఈరోజు ఆ బిడ్డకి బాగుండాలని చెప్పి నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారికి మంచి జరగాలని చెప్పి ఆ మనోధైర్యం కల్పించాలని చెప్పి ఆ దేవుడిని అందరం ప్రార్థించామండి. ఎందుకంటే ఇలాంటి సంఘటన ఎవరు జరిగినా బాధే. అలాంటిది మన పవన్ కళ్యాణ్ గారికి మా ముఖ్యమైన మా అన్నకి ఇలాంటి జరిగిన దానికి మేము ఎంతో ఆ కుటుంబానికి మా భరోసాగా మేము నిలబడాలని చెప్పి ఈరోజు అందరం వచ్చి మా ప్రతి ఒక్క కార్యకర్త కానీ అందరూ వచ్చి శ్రేయోభిలాషులు అందరూ వచ్చారండి. చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్ పాయింట్ ఆ కుటుంబానికి అండగా జరగాలని చెప్పి ఆ కుటుంబానికి అండగా ఉండి ఆ కుటుంబానికి మంచి జరగాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిద్దాం. ప్రతి ఒక్కళ్ళు మీ అందరూ ఆశీస్సులు ఆ బిడ్డకు ఉండాలని చెప్పి కోరుకుంటూ ముగిస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారి తనయుడు మార్క్ శంకర్ గారి నిన్న ప్రమాదం జరగడంతో ఈరోజు ఒంగోలు ప్రకాశం జిల్లా ఒంగోలులోని జనసేన పార్టీ ఆధ్వర్యంలో వీరాంజనేయ స్వామి గుళ్ళో వారికి పూజా కార్యక్రమాలు 101 టెంకాయ కొట్టి తెలియజేయడం జరిగింది. దీనికి ఆ భగవంతుని కోరుకుంటూ మరెన్నో మా పవన్ కళ్యాణ్ గారు విజయం సాధిస్తూ అలాగే మా మార్క్ శంకర్ గారు అతిగా తొందరగా కోలుకొని మళ్ళీ మా ఇండియా రావాలని కోరుకుంటూ జై జనసేన. మంగం కాలేజీ వద్ద గల ఆంజనేయ స్వామి గుడిలో జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులైన పవన్ కళ్యాణ్ గారి కుమారుడిని అయిన మార్క్ శంకర్ పవనోవిచ్ గారు త్వరగా కోలుకోవాలని వారి కళ్యాణ్ గారికి కానీ వారి కుటుంబ సభ్యులకు కానీ ఆ దేవుడి ఆశీస్సులు ఉండి ఇంకా ఉన్నతమైన శిఖరాలు కళ్యాణ్ గారు అధిరోహించాలని వారికి కూడా అన్ని రానున్న రోజుల్లో మంచి జరగాలని పవనోవిచ్ గారు కూడా త్వరగా కోలుకొని ఆ కుటుంబ సభ్యులు సంతోషంగా ఉండాలని. ఎందుకంటే కొడుక్కి అలా జరిగిందని తెలిసిన ప్రజలకు ఇచ్చిన మాట మీద అక్కడ పని చూసుకొని వెళ్ళిన మహోన్నతమైన వ్యక్తి మహోన్నతమైన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అని. అలాంటి నాయకుడు అయిన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఇన్ని రోజులు పనిచేయటం ఇలానే ముందుకు వెళ్తాం. మా ప్రజల కోసం ఆయన ఎట్లయితే తప్పిస్తారో ఆయన అడుగుజాల్లో కూడా మేము అట్లానే ముందుకు వెళ్తామని ఆ బాబుకు మంచి త్వరగా కోలుకొని మళ్ళీ ఆ దేవుడి ఆశీస్సులు ఉండి పోషకాహార లోప నివారణ, ఊబకాయం తగ్గింపు, ఆరోగ్యకరమైన జీవనశైలి అలవాట్లపై పిల్లల్లో అవగాహన పెంచాలని కలెక్టర్ తమీం అన్సారియా సూచించారు. పౌష్టికాహార పక్షోత్సవాలను ఈ నెల 22వ తేదీ వరకు 15 రోజుల పాటు నిర్వహించనున్నారు. ఈ అంశంపై జిల్లాలోని ఎంపీడీఓలు, ఐసీడీఎస్,
విద్య, ఆరోగ్య శాఖ అధికారులతో ఒంగోలు కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో మంగళవారం సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పౌష్టికాహార పక్షోత్సవాల విజయవంతానికి సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని అన్నారు. లబ్ధిదారులు స్వయంగా పోషణ్ ట్రాక్టర్లో నమోదు చేసుకునే విధంగా ప్రచారం చేయాలని సూచించారు. ముఖ్యంగా రక్తహీనత కలిగిన కిషోర బాలికలు, బరువు తక్కువ పిల్లలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు. అనంతరం పౌష్టికాహార పక్షోత్సవాల ప్రచార గోడపత్రాలు ఆవిష్కరించారు. ముందుగా ఐ వాంట్ టు కంగ్రాచులేట్ ఆల్ ఆఫ్ యూ బికాస్ మనకు నేషనల్ లెవెల్ అవార్డు వచ్చినదికి ఐసిడిఎస్ అందరూ కూడా మనం ఏదైతే టార్గెట్ పెట్టుకున్నామో మీరు అందరూ కూడా చాలా యాక్టివ్గా పని చేశారు. ఈ కాన్సెప్ట్ని కూడా మనం ఇంప్లిమెంట్ చేయడంలో బికాస్ ప్రోగ్రామ్స్ అప్పుడప్పుడు పీరియాడిక్లీ వస్తూ ఉంటాయి. అప్పుడు మనం ఇన్ జనరల్ ఏం చేస్తామో ఒక కన్వర్జెన్స్ మీటింగ్ పెట్టుకుంటాము. తర్వాత ఏ డిపార్ట్మెంట్ అయితే మెయిన్ డిపార్ట్మెంట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పోషణ్ పక్వాడా అయితే ముఖ్యంగా ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ అంటే మీరే చేస్తూ ఉంటారు. సో అలా కాకుండా ఒక సిస్టమ్ని మన జిల్లాలో మనం పెట్టగలిగాము అంటే అన్ని డిపార్ట్మెంట్స్ కలిసి మనకు పిల్లలకు సంబంధించిన డిఫరెంట్ పారామీటర్స్ని తీసుకుంటూ చేయాలనేది ఒక సిస్టమ్ని మనము పెట్టగలిగాము. దానికి కూడా సిస్టమ్ ఏ సిస్టమ్ వర్క్ అవుతుందంటే ఇట్ ఈస్ నాట్ ద సిస్టమ్, అక్కడ ఎవరైతే పని చేస్తున్నారో వారి చేతిలో ఉంది. సో ఆ విధంగా చూస్తే మీరు అందరూ కూడా చాలా మంచిగా సహకరించారు. సో ఇంకా కూడా మన జిల్లాలో ఏదైతే మనము ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేసి ఉన్నామో, వెనకబడిన జిల్లా, ఎక్కువ చైల్డ్ మ్యారేజెస్ జరుగుతున్న జిల్లా, ఈ నెగటివ్ పర్స్పెక్టివ్ నుంచి మనము మన జిల్లాని ఒక పాజిటివ్ వైపు తీసుకువెళ్ళాలంటే మీరు అందరూ కూడా ఇలాగే కంటిన్యూస్గా మీ మంచి పనిని చేసి ఉండాలి అని కోరుతూ, ఈ రోజు సంబంధించి ఇప్పుడు నా ముందు మాట్లాడిన పీడీ గారు చెప్పారు, అదేవిధంగా డిఎంహెచ్ఓ గారు, మనకు పీడీ మెట్మా అందరూ కూడా ఈ ప్రోగ్రామ్ గురించి చెప్పారు. సో దీంట్లో మీకు ఏదైనా కొత్త యాక్టివిటీస్ ఉన్నాయా? కంటిన్యూస్గా ఫోకస్ చేస్తున్నారు. అదేవిధంగా ఏదైతే ప్రెగ్నెంట్ ఉమెన్ ఉన్నారో వారిని రిజిస్టర్ చేస్తున్నారు, వారు మంచిగా మీరు ఫాలో అప్ చేస్తున్నారు, వారికి న్యూట్రిషన్ కిట్, టేక్ హోమ్ రేషన్ మీరు ఇస్తున్నారు, వారికి ఫీడింగ్ గురించి చెప్తున్నారు. అన్నీ కూడా మీరు రొటీన్గా చేస్తున్న వర్కే అన్నమాట. బట్ దీంట్లో ఇప్పుడు ఈ 15 daysలో మనం కొత్తగా ఏం అచీవ్ చేయాలని మనం అనుకుంటున్నాము, ఈ క్లారిటీ మీ ప్రతి ఒక్కరు కూడా ఉండాలి. ఎవరైనా చెప్పగలుగుతారా? యాక్టివిటీస్ అన్నీ కూడా మీరు ఏదైతే చేస్తున్నారో అదే, కొత్తగా ఏం లేదు. బట్ మనము ఎక్కడ ఫోకస్ చేయాలి? ఇప్పుడు యాజ్ ఆన్ టుడే
మన జిల్లాలో చూస్తే ఒక 967 శామ్ పిల్లలు ఉన్నారు అని చెప్తున్నారు. ఇప్పుడు మనం ఇంకా గట్టిగా మనము టెస్ట్ చేస్తే ఈ సంఖ్య ఇంకా పెరగవచ్చు శామ్ పిల్లలు. అదేవిధంగా మనకు ఇక్కడ ఉన్న అడోలసెంట్ గర్ల్స్ కిషోరి బాలికలు 18,958 పిల్లలు అనిమిక్ అని మనకున్న డేటా యాజ్ ఆన్ టుడే ఈ రోజు. అదేవిధంగా మన జిల్లాలో ఇప్పుడు హెచ్ఆర్పి కేసెస్ హై రిస్క్ ప్రెగ్నెంట్ విమెన్ 389 ఉన్నారు. ఇది మనకున్న సంఖ్య. ఇప్పుడు ఇది ఒక స్టార్టింగ్ అన్నమాట. ఈ 15 డేస్లో మీరు చేస్తున్న మనం ఏదైతే యాక్టివిటీస్ చేయబోతున్నామో ఆల్రెడీ మీరు చేస్తుందే, మీకు కొత్తగా చెప్పడానికి ఏం లేదు. బట్ ఈ 15 డేస్లో మనం ఏది కొత్తగా చేయబోతున్నామంటే ఏదైతే మనం చేస్తున్నామో దానికి ఒక విజిబిలిటీ ప్రతి ఒక్కరు కూడా. సో అందుకే ఇప్పుడు ఏదైతే డేటా ఉన్నాయో మండల్ వైజ్ సెగ్రిగేట్ చేసాం. మండల్ వైజ్ నాకు ఎంతమంది పిల్లలు శామ్ పిల్లలు ఉన్నారు, ఎంతమంది లేడీస్ ప్రెగ్నెంట్ ఉమెన్ హెచ్ఆర్పి కేసెస్. సో అందుకే ఇప్పుడు మనం ఇక్కడ ఈ పక్వాడాలో మనము ఇన్సిస్ట్ చేస్తున్నది అంటే మీరు ఎక్కడ కూడా సంఖ్యని తగ్గించి అన్ని బాగానే ఉంది అని చెప్పడానికి లేదు. నా ప్రాజెక్ట్లో నా మండల్లో శామ్ పిల్లలే లేరు, నేను అన్ని బాగానే ఉంది అని అది మనము ఎంకరేజ్ చెయ్యము. వేసవి కాలంలో జిల్లాలోని పట్టణ గ్రామీణ ప్రాంత ప్రజలు తాగునీటికి ఇబ్బంది పడకుండా అవసరమైన ముందస్తు చర్యలు పటిష్టంగా చేపట్టాలని ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం ఒంగోలు కలెక్టరేట్లోని గ్రీవెన్స్ హాల్లో ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన జిల్లా అభివృద్ధి సమన్వయ పరిరక్షణ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి జిల్లా కలెక్టర్ తమీం అన్సారియాతో కలిసి జాతీయ ఉపాధి హామీ పథకం, జల్ జీవన్ మిషన్ కార్యక్రమం, పీఎం సూర్యఘర్ పథకం, పీఎం గ్రామీణ సడక్ యోజన, పీఎం ఆవాస్ యోజన పథకాల కింద పేదలకు మంజూరు చేసిన గృహ నిర్మాణాల పురోగతి, అమృత్ 1, అమృత్ 2 పథకాల ద్వారా ప్రజలకు తాగునీటి పథకాలు అమలు పురోగతిపై శాఖల వారీగా సమీక్షించి అధికారులకు దిశానిర్దేశాన్ని చేశారు. ఈ సమావేశంలో ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత, సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్, జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ, ఎంపీడీఓలు, జడ్పీటీసీలు, సంబంధిత శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. గౌరవ ఎమ్మెల్యే గారికి, గౌరవ జేసీ గారికి, అలాగే మిగతా సభ్యులందరూ కూడా నమస్కారాలు. నిన్నటి రోజు 99,000 వెహికల్స్ గ్రామం సార్ వాళ్ళు అడిగే క్వశ్చన్లకి, వాళ్ళు అడిగే ప్రాబ్లమ్స్కి క్లియర్ కట్గా నా కాన్స్టిట్యున్సీ నుంచి అడిగారు సార్. సో ఇప్పుడు మనకి లాస్ట్ టైం మీటింగ్ జరుపుతూ మనకి అగ్రికల్చర్ సీజన్ నడుస్తుంది. మనం ఎలా అయితే సమ్మర్ లో మంచినీళ్ళతో మనం ఎలా ఇబ్బంది పడుతున్నాం, మోగజీవాలు కూడా ఇబ్బంది పడకూడదు అని చెప్పి వసూలుగా లాస్ట్ ఇయర్ మనకి మెటీరియల్ కాంపోనెంట్ కింద 228 కోట్లు ఇప్పటి వరకు మనం FTOs అప్లోడ్ చేసాం సార్, అందిస్తున్నాం సార్. కంపల్సరీ అండి. 6 to 11 పెట్టుకున్నప్పుడు టైమింగ్స్ కూడా మీకు కూడా చెరువుల్లో కాకుండా బయట ఉన్నా కూడా మనకి పర్మిషన్ లేదు, కానీ ఇంకొక టాస్క్ తో కలుపుకొని మనకి చేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి అక్కడ కూడా కన్స్ట్రక్షన్ అయిపోయి కూడా పరిశీలించడం జరిగింది సార్. సో ఈ నీటి తోటల నిర్మాణం ప్రధానంగా మన యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ వాళ్ళు వాటర్ సోర్స్ ఎక్కడ ఉందో నింపుతారు సార్. ఇప్పుడు మనుషులకి ఎలా అయితే ట్యాంకర్ ద్వారా ఇస్తున్నారో వీటిని కూడా మనం అదే ఎక్కడైతే వాటర్ సోర్స్ ఉందో అక్కడ పైప్ ద్వారా వాటర్ పెడతారు. వాటర్ సోర్స్ లేని కాడ ఆంధ్రప్రదేశ్ డిపార్ట్మెంట్ ట్యాంకర్ 10 days లో ఈ 1450 తొట్లు కూడా కంప్లీట్ చేసి ఈ మోగజీవాలకి ఎండాకాలం దాహాన్ని తీర్చడానికి గౌరవ సీఎం చూసుకుంటే మెటీరియల్ కాంపోనెంట్ 10 crores, 15 crores, 20 crores ఉంటున్నాయి సార్. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ సార్, గౌరవ కలెక్టర్ మేడం గారు స్టేట్ లోనే ఒక కొత్త ఇనిషియేటివ్ మెటీరియల్ కాంపోనెంట్ మా ప్రాంతంలో నీటి ఎత్తడి నుంచి 100% ఫ్రీ అయినాం. ఫ్లోరైడ్ ఎఫెక్ట్ ఉంది. అలాగే ఎమ్మెల్యే గారు పొదిల్లో ఒక సూచన ప్రకారం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి నామినేట్ చేయడం జరిగింది. ఇది వీళ్ళు
ఈ మెయిల్స్ కూడా కమ్యూనికేట్ చేయడం జరిగింది. దిశ కమిటీ అనేది జిల్లాలో హెడ్ క్వార్టర్స్లో కూడా పెట్టి స్థానికంగా ఉన్న ఎంపీ చైర్మన్ గాను మరొక ఎంపీ ఉంటే కో చైర్మన్ గాను కూడా పెట్టడం అనేది ఒక ఆనవాయితీ. అందుకు కో చైర్మన్గా కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటాం. అదేవిధంగా గౌరవ జాయింట్ కలెక్టర్ గారు గోపాలకృష్ణ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటాం. ముఖ్యంగా ఎమ్మెల్యేలు ఈ సమావేశానికి కూడా వస్తూ ఉంటారు, కొంత ఆలస్యంగా వస్తున్నారు. ప్రస్తుతం ఉన్న మన గౌరవ శాసనసభ్యులు కనిగిరి శాసనసభ్యులు శ్రీ ఉగ్ర నరసింహారెడ్డి గారికి, సిఇఓ గారికి, డిఆర్ఓ గారికి, అందరికీ జిల్లా అధికారులందరికీ, ముఖ్యంగా దీంట్లో సభ్యులైన ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మెంబర్స్ వారందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ ఉన్నాను. నేను దిశ కమిటీ అంటే దాన్ని కూడా స్టార్ట్ చేస్తే విల్ ఫాలో దట్ ఆల్సో. ఇది తర్వాత ఎమ్మెల్యే గారికి కూడా చెప్పేది ఏమిటంటే మరొక మీటింగ్ ఉన్నది పీడీ నేషనల్ హైవేస్తో కూడా వారితో, అంటే ఇది ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో చెప్పిన ఉన్నారు జనరల్గా. ఇది మీటింగ్ కంప్లీట్ చేసుకొని మనం అక్కడికి వెళ్ళేది ఏంటంటే బైపాస్ రోడ్, ఒంగోలు వెస్టర్న్ సైడ్ బైపాస్ రోడ్ అనేది నిర్మాణం చేసేదాని వరకు నేను అక్కడ ఢిల్లీలో సర్ఫేస్ ట్రాన్స్పోర్ట్ మినిస్ట్రీ ఆఫ్ మార్ట్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు గడ్కరీ గారితో కూడా మాట్లాడిన తర్వాత డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఒకటి కూడా చేయాలనేది ఆదేశాలను ఇచ్చిన మీదట ఇక్కడ మన పీడీ నేషనల్ హైవేస్ వారు కూడా మన అనుమతి కొరకు వారు వెయిట్ చేస్తున్నారు. కాబట్టి ఇవాళ అంటే అందరూ శాసనసభ్యులు ఎవరు ఉన్నా కూడా వారందరూ కూడా ఆ సమావేశానికి కూడా దయచేసి రావాల్సిందిగా కోరుతున్నాను. నేను ముఖ్యంగా నేను ఒకటే కోరుకుంటున్నాను, ఇక్కడ కలెక్టర్ గారు, జేసీ గారు ఉన్నారు, అందరు అధికారులు కూడా ఇక్కడ ఒంగోలు ప్రాంతానికి నా డ్రీమ్ అనేది ఈ వెస్టర్న్ పార్ట్లో బైపాస్ రోడ్ ఒకటి, ఎయిర్పోర్ట్ అనేది నిర్మాణం అనేది కూడా మనం ఎంతో ఆవశ్యకత, దాన్ని కూడా ముందుకు తీసుకెళ్తున్నాం. ఆ తర్వాత ఒక మంచి స్టేడియం అనేది కూడా గౌరవ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారు ఈరోజు ప్రశ్న లేరు ఉన్నప్పుడు వారు కూడా ఈ అంశాలనే కూడా ప్రస్తావిస్తూ వస్తుంటారు ఉన్నప్పుడు కూడా ఇవన్నీ ముందుకు మనం డెవలప్మెంట్ తీసుకుపోవాలనేది ఇప్పుడు ఇయర్లోనే ఇవన్నీ కూడా మనం ఆచరణలోకి తీసుకొస్తే మేబీ విత్ ఇన్ ఇయర్ కూడా మనం చేయవచ్చు. అదేవిధంగా లోకల్గా ఎన్బిసిసి నేషనల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ వారు కూడా కొన్ని ప్రపోజల్స్ తయారు చేసి ఇవ్వడం కలెక్టర్ గారికి కూడా. మానిటరింగ్ కమిటీ చైర్మన్ గౌరవనీయులు ఒంగోలు పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ ఎంపీ గారు శ్రీ మాగంటి శ్రీనివాసరెడ్డి గారికి, ఎమ్మెల్యే డాక్టర్ ముక్క ఉగ్ర నరసింహారెడ్డి గారికి, అదర్ డిస్ట్రిక్ట్ హెచ్ఓడీస్, ఎంపీపీస్ అందరికీ కూడా నమస్కారాలు. సో ఈరోజు మనం ముఖ్యంగా ఈ దిశలో అజెండాగా డోమా రిలేటెడ్, బికాస్ ఇప్పుడు నెక్స్ట్ 3 monthsకు మనం ప్రయారిటీలో డోమా యాక్టివిటీస్ ఉంది కాబట్టి సో దాన్ని ఫస్ట్ అజెండాగా తీసుకుంటాము. అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ సంబంధించి ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ సెకండ్ ఎజెండాగా తీసుకుంటాం సార్. థర్డ్ మనకు హౌసింగ్ 3 monthsకు మనకు ప్రయారిటీ ఇవ్వడం జరిగింది. సో దాంట్లో ఉన్న ఇష్యూస్ ఏదైనా ఉంటే స్పెసిఫిక్గా మనకు దిశ చైర్మన్ గారికి మీరు వాళ్ళ దృష్టికి తీసుకురావాలనే ఇష్యూస్ చెప్పవచ్చు. థర్డ్ హౌసింగ్, అదేవిధంగా మనకు ఏపీసీపీడీసీఎల్ నుంచి మనకు ఇప్పుడు ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన ప్రోగ్రామ్ గౌరవ ముఖ్యమంత్రి గారు కలెక్టర్ కాన్ఫరెన్స్లో కూడా ప్రత్యేకంగా దానికి ఇంపార్టెన్స్ ఇచ్చి ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీ కూడా 10,000 టార్గెట్ ఇవ్వడం జరిగింది. అలా చూస్తే మన జిల్లాలో 80,000 చేయాల్సి ఉంది. సో అది మనకు ప్రయారిటీ కాబట్టి ఆ అజెండా ఐటమ్ ఇవి ఈ క్రమంలో అజెండా ఐటమ్స్ మనం తీసుకుంటాము. ఇంకా విత్ ద పర్మిషన్ ఆఫ్ ద చైర్మన్ ఇంకా ఏ ఇష్యూస్ అవి అన్నీ కూడా 1 by 1 మనం డిస్కస్ చేస్తాము. ఈ మీటింగ్లో చాలా ఫ్రూట్ఫుల్గా డిస్కషన్ జరగాలి. దానికి అన్ని డీటెయిల్స్తో అందరూ హెచ్ఓడీస్ వచ్చి ఉన్నారు.
సో వితిన్ 1.5 hours to 2 hours లో అన్ని ఎజెండా ఐటమ్స్ని డీటెయిల్గా డిస్కస్ చేయడానికి అందరూ కూడా సహకరించాలని కోరుతూ ఐ రిక్వెస్ట్ సిఇఓ జెడ్పీ టు స్టార్ట్ ద మీటింగ్. అవి చాలా విలేజెస్ లో ఎట్లయితే చెరువులు చెప్పారు, పొలాలకు కూడా దారులు ఇబ్బంది పడుతూ రైతులు కంప్లైంట్ వచ్చారు. మరి అదేవిధంగా గతంలో ఎన్ఆర్జీసీ కింద ఈ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, తర్వాత మరి మిల్క్ కట్టారు, అమ్ముల వాళ్ళది ఎవరు డబ్బుతో కట్టారో తెలియదు మనవి. అవి కూడా నిరుపయోగంగా ఉంటాయి. ఈ సచివాలయాలు, ఈ రైతు భరోసా కేంద్రాలు కొన్ని చోట్ల అయితే ఇప్పటికీ హ్యాండ్ ఓవర్ కాలేదు. వాళ్ళు ఇన్కంప్లీటెడ్ ఫండ్స్ అని చెప్పేసి, లేకపోతే పవర్ కనెక్షన్ లేదని అట్లా అని చెప్పేసి ఉన్నాయి. వాటిని తీసుకోకపోతే ఆల్రెడీ బిల్డింగ్ మళ్ళా బ్యాడ్ షేప్ వెళ్తారు. ఎందుకంటే అక్కడ పశువులకు కానీ లేకపోతే కొన్ని అసంఖ్య కార్యక్రమాలు జరిగే కార్యక్రమం ఉంది. కాబట్టి ఇది మన హ్యాండ్ ఓవర్ తీసుకొని కొత్త ఏజెన్సీకి ఇవ్వటమా, లేకపోతే దాన్ని ఎట్లా కంప్లీట్ చేస్తాం అనేది ఏదన్నా ప్రతిపాదన చెప్పాల్సిందిగా కోరుతాను. కలెక్టర్ గారు అందరికీ ఎన్ఆర్ఈజెస్ లో ఈ సమ్మర్ 2-3 ఏంటిది లేబర్ కాంపోనెంట్ ఇంక్రీజ్ చేయడానికి, అంటే వర్క్ సెక్రటరీ ఏమైనా స్పెషల్గా మనం ఏమైనా ట్రై తీసుకుంటున్నాం వాళ్ళకి. ఎందుకంటే లేబర్ ఎక్కువ పనిచేస్తే మనకు మెటీరియల్ కాంపోనెంట్ ఎక్కువ వస్తుంది, మెటీరియల్ కాంపోనెంట్ ఎక్కువ వస్తే మనకి వర్క్లు ఎక్కువ వస్తాయి. అదొకటి. రెండోది ఎస్సీ/ఎస్టీ రోడ్స్ పెట్టారన్నారు. అది 40% ఎస్సీ పాపులేషన్ విలేజెస్కి పెట్టారా, లేకపోతే ఏ క్రైటీరియా అనేది నాకు చిన్న క్లారిఫికేషన్. ఎందుకంటే ఈ పేరుకి ఎస్సీ/ఎస్టీ రోడ్స్ అని పెట్టి అక్కడ 5 ఇళ్ళు ఉంటాయి, మిగతా వేరే ఇళ్ళు ఉంటాయి. అది ఆ 5 ఇళ్ళు చూపించి రోడ్లు వేయటము, మిగతా ఎంజాయ్ అంటే అది టెక్నికల్గా అది కరెక్ట్ కాదు. సో ఏ క్రైటీరియా మీద ఎస్సీ/ఎస్టీ కనెక్టివిటీ రోడ్స్ అంటే రూల్ ప్రకారం అయితే 40% పాపులేషన్ విలేజెస్కే ఇవ్వాలి, అది ఇచ్చారా లేదని ఒక చిన్న క్లారిఫికేషన్. పార్లమెంట్ నియోజకవర్గ దిశ కమిటీ మీటింగ్ కలెక్టరేట్లో మనం జరుపుకుంటున్నాం. దీనికి కో చైర్మన్గా డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ మ్యాజిస్ట్రేట్ శ్రీ తమీం అన్సారియా గారు రావటం, అదేవిధంగా జాయింట్ కలెక్టర్ గారు కూడా గోపాలకృష్ణ గారు కూడా ఈరోజు ఈ సమావేశానికి రావటం, మేయర్ గారు కూడా సుజాత గారు, గౌరవ శాసనసభ్యులు కనిగిరి శాసనసభ్యులు ఉగ్ర నరసింహారెడ్డి గారు, సంతనూతులపాటి శాసనసభ్యులు విజయ్ కుమార్ గారు, జిల్లా అధికార యంత్రాంగం అంతా, జిల్లాలో ఉన్న ఎంపీపీలు, ఎంపీటీసీలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి అటెండ్ అయిన వారందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతున్నాను. నేను ఈరోజు దిశ కమిటీ మీటింగ్లో, ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఏర్పరిచిన కమిటీ మీటింగ్. ఇది లోకల్గా స్థానికంగా ఉన్న ఎంపీఏ చైర్మన్గా ఉండి ఈ మీటింగ్ని కండక్ట్ చేసేదాని కొరకు ఆదేశాలు రావటం రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చి జరగటం అయింది. అన్ని అంశాలపైన చర్చించినప్పుడు పూర్తిగా ఏంటంటే రాబోయే వేసవి కాలంలో వాటర్ ట్యాంకర్స్తో కూడా ప్రతి ఒక్కరికి ఇబ్బంది లేకుండా గ్రామాల్లో, ముఖ్యంగా పశ్చిమ ప్రాంతంలో అక్కడ నీటి వసతి అనేది చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి ఆ వాటర్ ట్యాంకర్స్తో అవన్నీ కూడా వాటర్ ట్రాన్స్పోర్ట్ చేయడం, అదేవిధంగా హ్యూమన్కి ఏ విధంగా ఇస్తున్నామో క్యాటిల్ కూడా అన్నట్టుగా కూడా ఎక్కువ మంది అడుగుతున్నారు. కాబట్టి ఈ పశువులకు కూడా నీరు ఇచ్చేదానికి వాటర్ ట్యాంకర్స్ ఎన్ని కావాలనేది కూడా తయారు చేయడం కూడా జరుగుతున్నాయి. ఇక డ్వామా విషయం అంటే ఉపాధి హామీ పథకంలో ఎక్కువగా పని చేస్తేనే మనకు మామూలుగా వేజ్ కాంపోనెంట్ అనేది మనకు దాదాపు 200 రూపాయలతోనే సరిపోయింది గడిచిన సంవత్సరం. ఈ సంవత్సరం 290 రూపాయల దాకా కూడా, అంటే మ్యాక్సిమం 307 రూపాయలు అనేది కేంద్ర ప్రభుత్వం నిర్వహించింది. ఈ 290 రూపాయలు అనేది కూడా తీసుకొచ్చేదానికి గట్టిగా కృషి చేస్తామనేది పీడీ గారు కూడా చెప్పడం కూడా గౌరవ కలెక్టర్ గారు సమక్షంలో చాలా సంతోషమైన విషయం. అది ఉపాధి హామీ పథకం కింద ఇంకా ఎక్కువ మంది పనిచేస్తే ఈ ప్రాంతంలో కూడా మనం ఈ మెటీరియల్ కాంపోనెంట్ అనేది కూడా వచ్చి మనం అన్నీ కూడా మారుమూల ప్రాంతాల్లో ఉన్న రోడ్ల నిర్మాణం అయినా కూడా, అంటే చాలా కష్టాలు పడుతుంటారు ఉన్నప్పుడు కూడా ఈ బురద ప్రాంతంలో అన్నిటికీ, వాటన్నిటికీ రోడ్ల నిర్మాణం ఎస్సీ/ఎస్టీ లొకాలిటీలో కూడా చేసుకునేదానికి కూడా ఎంతో వీలవుతుంది. అదేవిధంగా పబ్లిక్ హెల్త్ అనేదాన్ని ముఖ్యంగా కూడా దాన్ని అక్కడక్కడ ఉన్న ఇబ్బందులు అనేది కూడా ఈరోజు అమృత్ 2.0 కింద స్కీమ్ కింద చర్చించడం కూడా జరిగింది. ఇట్లా ఇతర అంశాలన్నీ కూడా మాట్లాడుకొని పూర్తిగా మనకు రాబోయే రోజుల్లో వేసవి కాలం అంతా కూడా, ఈ వేసవి కాలంలో కూడా చాలా
జాగ్రత్తగా ప్రజలను మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అందరూ కూడా ప్రజాప్రతినిధులు కూడా అందరూ కూడా ముందుకు రావాలని కోరుకుంటూ గౌరవ శాసనసభ్యులు ఉగ్ర నరసింహారెడ్డి గారికి, అదేవిధంగా విజయ్ కుమార్ గారికి, కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి. ఒంగోలు నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేలా పశ్చిమ బైపాస్ రోడ్డు నిర్మాణంపై దృష్టి పెట్టినట్లు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి చెప్పారు. దీని ప్రతిపాదనలపై జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియాతో కలిసి బుధవారం ప్రకాశం భవనంలో సంబంధిత అధికారులతో ఆయన సమీక్షించారు. నగరంలో ట్రాఫిక్ రద్దీ ప్రమాదాలను తగ్గించడంతో పాటు గ్రానైట్ రవాణా చేసే వాహనాలను నగరం వెలుపల నుంచి మళ్లించేలా త్రోవగుంట నుంచి పెళ్లూరు వరకు పశ్చిమం వైపున బైపాస్ రోడ్ నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ అంశాలతో పాటు భవిష్యత్ అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకుని ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులను ఆయన సూచించారు. అందుకోసమే ప్రాథమికంగా ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ ఏడాది నుండే పనులు ప్రారంభించేలా ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు ఆయన సూచించారు. సంబంధిత శాసనసభ్యులు అందరినీ సంప్రదించి తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ మాట్లాడుతూ సంతనూతలపాడులో ట్రాఫిక్ రద్దీని గ్రానైట్ రవాణా చేసే హెవీ వాహనాల రాకపోకలను ప్రధానంగా నియంత్రించాల్సి ఉందని అన్నారు. సమగ్ర ప్రాజెక్ట్ నివేదికను రూపొందించేటప్పుడు ఈ అంశాలను పరిగణలోకి తీసుకోవాలని ఆయన కోరారు. దీనిపై అధికారులు స్పందిస్తూ నిర్మాణ వ్యయం, సామాజిక పర్యావరణ, ఇంజనీరింగ్ తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని ప్రతిపాదనలు రూపొందిస్తామని తెలిపారు. ఫర్దర్ ఇంకా మనం ఫీల్డ్లోకి వెళ్తే కనుక ఈ మొత్తం 11 రోడ్లు ఉన్నాయండి. ఈ 11 రోడ్ల మీద పియూపీలు కానీ వియూపీలు కానీ లేకపోతే ఎల్వీ ఇప్పుడు ఆల్మోస్ట్ ఇది 1000 crores అవుతున్నారు కదా. ఈ 22 కిలోమీటర్స్ అయితే అరౌండ్ 800, 850, 22 అయితే 1000 అయిపోతుంది సార్. రోడ్డు మీద ఎక్కడ కట్టయినా గ్రోత్ మిగతా చిన్న చిన్న మెయిన్ హాఫ్ కట్ చేసినా కూడా ఒంగోలుకే ఇచ్చున్నారు. ఇది సార్ ముంగమూరు రోడ్డు పైన గ్రీన్కి ఇచ్చిన పైన ఉందండి. గ్రీన్ ఒంగోలు మగమూరు రోడ్ లెఫ్ట్ సైడ్ అది ఇంపార్టెంట్ రోడ్. ముంగమూరు రోడ్ ఇక్కడ నుంచి 10,000 to 1850. అది 4 లేన్ జరగాలి సార్. అక్కడ ఒంగోలు నుంచి 4 లేన్ ఎక్కడ ముంగమూరు రోడ్. సజెషన్ ఏంటిదంటే ఆల్రెడీ ఏమైనా ఎగ్జిస్టింగ్ డొంకలు పింకలు ఏదైనా 60-100 feet ఉన్నాయి. There is possibility they have to study sir and they can visit here. So chase at least 50-20. So about 600-700 So 600-700 crores we can calculate. Oh, very good. Excellent. Sir, more than vehicles, Seemakurthi నుంచి really big vehicles. Justification on అదే ఇన్ని vehicles వస్తున్నాయి and it is a granite vehicle. So దానికి ఏంటంటే మల్టీ యాక్సిల్ వెహికల్స్. దానికి ఏంటంటే ఈక్వలెంట్ should join NH. అంటే చేయాలంటే సిటీలో వస్తుంది, కంజెషన్ అవుతుంది, యాక్సిడెంట్స్ ప్రోన్ అవుతుంది. సో ఇవన్నీ కూడా జరగాలి. దగ్గర అంటే మన ఆర్బీ దగ్గర ఎవరీ ఇయర్ చేస్తారు, ఎవరీ 6 months కి చేస్తుంటారు ట్రాఫిక్ సర్వే. ఆ డేటా లేట్. So when could we meet again? ఉండాలి ప్లస్ కొండేపి అందరూ పెట్టుకొని మాకుంటే ముగ్గురు ఎమ్మెల్యే లేదు ఈ ఏరియా యూజ్ చేసేది అంతా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈస్టర్న్ సైడ్ చాలా బ్యూటిఫుల్ గా వచ్చింది. అంత ఫ్లైఓవర్ అదంతా కూడా జనరల్ ఇప్పుడు మనకు కూడా వస్తుంది. ఇప్పుడు ఈ ఏళ్ళంతా కూడా ఇప్పుడు మన అమరావతి అవుటర్ రింగ్ కూడా చూస్తున్నాం కూడా 16,000 crores అండ్ మన పోర్ట్ నిజాంపట్నం టు గుంటూరు పోర్ట్ కనెక్ట్ 50 కిలోమీటర్లు చేస్తున్నాం. అండ్ అనదర్ వినుకోవడానికి సో కొంచెం దీన్ని కాన్సంట్రేట్ చేయండి. 20,000 ప్రయారిటీ పెట్టుకోండి. డెఫినెట్లీ సార్ వెనెవర్ ఇస్ రిక్వైర్డ్ సో యా యా ప్లీజ్ షేర్ మై థాంక్యూ సార్ థాంక్యూ ఏ మారండి విద్యార్థుల్లోని ప్రతిభను వెలికితీసి వారిని ఉన్నతమైన స్థానాల్లో నిలబడటమే అపెక్స్ విద్యాసంస్థల లక్ష్యమని అపెక్స్ గ్రూప్ స్కూల్స్ సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ కె శివకోట్రెడ్డి తెలిపారు. ఒంగోలు సుజాతనగర్లోని అపెక్స్ స్కూల్ నందు అవార్డ్ సెలబ్రేషన్స్ 2025 కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. ఐఐటి ఫౌండేషన్ మెమరీ ట్రైనింగ్, స్పోకెన్ ఇంగ్లీష్, హ్యాండ్ రైటింగ్, అబాకస్, రీజనింగ్ మరియు నిర్వహించిన వివిధ కార్యక్రమాలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పురస్కారాలు అందజేసి సత్కరించారు.
ఈ సందర్భంగా శివకోటిరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులతో ప్రతిభను వెలికితీస్తూ సాధారణ విద్యార్థులతో అసాధారణ విజయాలను సాధించడం అపెక్స్ విద్యాసంస్థల ప్రత్యేకత అని తెలిపారు. ఐఐటి ఫౌండేషన్ ద్వారా విద్యార్థులకు మెరుగైన శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు. జాతీయ స్థాయిలో ఐఐటిలో తమ విద్యార్థులు మెరుగైన ప్రతిభ కనబరుస్తున్నారని ఆశాభావం వ్యక్తం చేశారు. విద్యార్థులు బాగా చదువుకొని తల్లిదండ్రులు తమపై ఉంచుకున్న కలలను నెరవేర్చే దిశగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అపెక్స్ స్కూల్ ఏఓ భాష, పాఠశాల సోషల్ మీడియా ఇన్ఛార్జ్ కె శివారెడ్డి, ఏసీఈ చైర్మన్ అనిల్, ఆకృతి చైర్మన్ రాము, ఐఐటి ప్రోగ్రాం చైర్మన్ చెంచిరెడ్డి, ప్రిన్సిపల్ జ్యోతి, లక్ష్మి, అనురాధ, శ్రీలక్ష్మి, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఎపెక్స్ హై స్కూల్లో స్థానిక సుజాత నగర్ 11వ లైన్లోని ఎంఎస్ రెడ్డి ప్లే గ్రౌండ్లో 2025 అవార్డ్స్ సెలబ్రేషన్ ఫంక్షన్ని గ్రాండ్ మేనర్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఈ అకాడమిక్ ఇయర్ 2024-25 విద్యా సంవత్సరంలో విద్యార్థులందరూ కూడా మనము స్పోకెన్ ఇంగ్లీష్, అలాగే రీజనింగ్, మెమరీ ట్రైనింగ్, అబాకస్, హ్యాండ్ రైటింగ్, ఇలా ఐఐటి ఇలాంటి కార్యక్రమాలని, ప్రోగ్రామ్స్ని అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్లో అకాడమిక్స్తో పాటు ఈ ఈవెంట్స్ అన్నీ కూడా మేము స్టార్టింగ్ డే 1 నుంచి ఈ రోజు దాకా వీళ్ళకి ప్రత్యేక శిక్షణ ఇవ్వడం జరిగిందనమాట. ముఖ్యంగా ఏసీఈ చైర్మన్ అనిల్ గారి ఆధ్వర్యంలో స్పోకెన్ ఇంగ్లీష్ కార్యక్రమాన్ని, కమ్యూనికేషన్ స్కిల్స్, నర్సరీ నుంచి 9th క్లాస్ చదివే ప్రతి విద్యార్థికి కూడా వాళ్ళ యొక్క అధ్యాపక బృందం అనేది డిఫరెంట్ క్లాసెస్ ద్వారా కమ్యూనికేషన్ స్కిల్స్, అలాగే ఇంటర్వ్యూ ఏ విధంగా కండక్ట్ చేస్తారు, ఇంటర్వ్యూలో బాడీ లాంగ్వేజ్ ఏ విధంగా ఉండాలి, ఇలాంటి స్కిల్స్ అన్నీ కూడా డెవలప్ చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి, అలాగే ఈ త్రూ అవుట్ అకాడమిక్ ఇయర్ మొత్తం జరిగిన కార్యక్రమానికి ఈరోజు 9/4/2025 ఈ రోజున
విద్యార్థులందరికీ సుమారు 50,000 రూపాయల విలువ చేసే చెక్స్ని అనౌన్స్ చేయడం జరిగింది. 444, 555, 333, 222, 111 ఇలా క్యాష్ అవార్డ్స్ని అందజేయడం జరిగింది. అదేవిధంగా సుమారు 800 మంది విద్యార్థులు ఈ అవార్డ్స్ని అందుకోవడం జరిగింది. అంతేకాకుండా అలాగే మరో ఆకృతి అకాడమీ చైర్మన్ రామాంజనేయులు గారి ఆధ్వర్యంలో మెమరీ ట్రైనింగ్, అబాకస్, హ్యాండ్ రైటింగ్, తర్వాత రీజనింగ్ ఈ ప్రోగ్రామ్స్ అన్నిటి ద్వారా విద్యార్థులకు మంచి శిక్షణని ఇప్పించి ఈ మెమరీ ట్రైనింగ్ ముఖ్యంగా వరల్డ్లో ఉన్న కంట్రీస్, వాటి క్యాపిటల్స్, అదేవిధంగా పీరియాడిక్ టేబుల్లో ఉన్న ఎలిమెంట్స్, అలా వివిధ రకాల అన్నీ కూడా లైవ్లో అంటే ఊరిక నేర్పించడం రాపించడమే కాకుండా పేరెంట్స్ విద్యార్థుల సమక్షంలో స్టేజ్ మీద విద్యార్థులు ఆర్డర్లో అలాగే వితౌట్ ఆర్డర్ కూడా విద్యార్థులు అవి కంట్రీస్ క్యాపిటల్స్ చెప్పడం జరిగిందనమాట. సో వాళ్ళకి కూడా క్యాష్ ప్రైజ్ సుమారు 15,000 రూపాయల క్యాష్ ప్రైజ్ అవార్డ్స్ని అందజేయడం జరిగింది. ఫస్ట్ క్యాష్ ప్రైజ్ 3,000, సెకండ్ క్యాష్ ప్రైజ్ 2,000, అలాగే థర్డ్ క్యాష్ ప్రైజ్ 1,000 అందజేయడం జరిగింది. అదేవిధంగా అబాకస్, హ్యాండ్ రైటింగ్, తర్వాత రీజనింగ్ వీటిల్లో వచ్చిన విద్యార్థులకు మెడల్స్ అలాగే షీల్డ్స్ అందజేయడం జరిగిందనమాట. ఈ సందర్భంగా ఈ అవార్డ్స్ సెలబ్రేషన్ ఫంక్షన్లో సహకరించిన ఉపాధ్యాయులందరికీ ముఖ్యంగా ఎపెక్స్ హై స్కూల్ ఏఓ భాషా గారికి, డిజిటల్ అడ్మిన్ శివారెడ్డి గారికి, ప్రిన్సిపల్స్ ఇస్లాంపేట బ్రాంచ్ ప్రిన్సిపల్ జ్యోతి మేడం, అలాగే చెంకుర్తి బ్రాంచ్ కరెస్పాండెంట్ వాకా రాజశేఖర రెడ్డి గారికి, ప్రిన్సిపల్స్ లక్ష్మీ మేడం, అనురాధ మేడము, అలాగే శ్రీలక్ష్మి మేడం గారికి, అలాగే ఉపాధ్యాయులందరికీ, అదేవిధంగా ఈ ఏసీ చైర్మన్ అనిల్ గారికి వాళ్ళ అధ్యాపక బృందానికి, అలాగే ఆకృతి అకాడమీ చైర్మన్ రామాంజనేయులు గారికి వాళ్ళ అధ్యాపక బృందానికి, అదేవిధంగా 2010 స్కూల్ స్థాపించినప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా కీర్తిశేషులు ఫౌండర్ చైర్మన్, ఎపెక్స్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ఫౌండర్ చైర్మన్ శ్రీ మండా శ్రీనివాసరెడ్డి గారు స్థాపించినటువంటి విద్యా సంస్థ ఓన్లీ ఎడ్యుకేషను, నార్మల్ ఎడ్యుకేషనే కాకుండా ముఖ్యంగా విద్యార్థులు మల్టీ టాలెంట్ తోటి ఉండాలి. అదేవిధంగా రేపు ఇంటర్మీడియట్ కానివ్వండి ఈ రేంజ్లో మంచి విద్యను పొంది తర్వాత ఫర్దర్ స్టడీస్ కోసం నీట్ కానివ్వండి, ఐఐటి కానివ్వండి, ఇండియాలో టాప్ 10 కాలేజీలో సీట్స్ గెయిన్ చేయడానికి అవసరమైనటువంటి ఐఐటి ప్రోగ్రామ్ని స్థాపించినప్పటి నుంచి ఈనాటి దాకా కూడా ఎంతోమంది వేల మంది విద్యార్థులు ఐఐటియన్స్గా అలాగే డాక్టర్స్గా సీట్లు పొందడము అలాగే వాటిల్లో రాణించడం జరిగింది. సో అలాంటి ప్రోగ్రామ్కి చైర్మన్గా ఉన్నటువంటి ముఖ్యంగా ములకా చెంచిరెడ్డి గారికి కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఆయన కూడా విద్యార్థులకు సర్టిఫికేట్స్, మెడల్స్ని గోల్డ్ మెడల్, సిల్వర్ మెడల్, బ్రాంజ్ మెడల్స్ అందించడం జరిగింది. సో ఈ విధంగా అవార్డ్స్ 2025 సెలబ్రేషన్స్ అనేవి జరిగింది. అదేవిధంగా గతంలో లాస్ట్ ఇయర్ కూడా ఈ అవార్డ్స్ ఫంక్షన్ అనేది కూడా జరిగింది. సో ఇలాగే లాస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ అయింది, ఇది సెకండ్ ఇయర్. ఈ విధంగా ప్రతి సంవత్సరం కూడా అవార్డ్స్ ఫంక్షన్ అద్భుతంగా ఒక యాన్యువల్ డే ఫంక్షన్ లాగా ఈవెంట్స్ చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. దీనికి సహకరించిన అపెక్స్ మిత్రులకు, శ్రేయోభిలాషులకు, విద్యార్థులకు, తల్లిదండ్రులకు, అలాగే మీడియా మిత్రులకు అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. Today is one of the grateful day in the history of the Apex because of we are for 1 year most of the students have to be did a very wonderful work, very hard work in their life and education. Then that's why the both two teams, the morning to evening. The first team is under the guardianship of the academy, Akruti Academy Chairman P. Ramanjaneyulu and his team. That the second team is P. Anil Kumar, AC department and his team. They did very well done job in the especially the training of memory. Second one is reasoning, handwriting, and the third one is fourth one is like this a number of co-curricular activities have to be developed in our school premises. It is very happy that the AC wonderful work have to be did to the student. Then that's why today we are gratefully announced the award ceremony to the students. They are very happy whenever they receive the presentation over on the dais by chief guest and other guests, that it is one of the memorable day in the life of the every student. Why? Because Apex is one of the greatest schools that we are working. Why? Because whatever activity or whatever
new idea is placed in front of our honorable correspondent K. Sokot Reddy sir. Immediately once he believes that it works very well, he encourages both ACE Spoken English and Communication Skills Academy and Handwriting Academy and sports, art, music or any other activities. That is why we are very, very happy for working with this organization. Actually, we have been working in approximately 50 schools and Apex is one of the top 3 schools. The one and only reason that I have told you is every decision which is very good will be taken by the school correspondent, and with in association with this Apex school, we have so many programs here. There next year, this year, whatever the best thing that we can give to children, we have completed them and we were able to succeed in that. And next year, group discussion skills, public speaking abilities and speech craft, how to stand in front of the people and speak, such great qualities also will be given. And then dishes preparation, 3 types of dishes preparation, and then sports also, all kinds of sports, how to play them in English, that vocabulary related to games, everything will be taught to children and children will be encouraged in a beautiful way next year. And then medical needs, some people don't know all those things, whatever problem we have, and we have to identify that and how, which kind of doctor we have to meet, that thing also we will teach next year. And movie reviews, how to speak about any movie will be taught. And then body language and interview skills, these are one of the very important topics that each and every child has to learn. That thing also we are feeling so happy to teach. And then fluency in English also is one of the important topics that we want to develop within the child. And then the best thing that we want to give for the next academic year in Apex High School is mock parliament. Through mock parliament we will teach all the vocabulary which are needed to a child, and then the whole system of parliament as to how to conduct it, who is first, who is next, who has to talk what, everything. So we are very, very happy once again to work with this organization. Only the correspondent is encouragement enough for us to conduct all these things we are able to do, otherwise it's impossible. That's why we are very happy to work with this. And about ACE Spoken English and Communication Skills Academy, it started last year, and since 2 years, for 2 years we have been working here in this school, and the best possible way of making each and everyone speaking English we have done. And next year, these are all the things, and if a possibility is there, we would like to set up a big spoken English. And ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. పోషకాహార లోప నివారణ, ఊబకాయం తగ్గింపు, ఆరోగ్యకరమైన జీవనశైలి అలవాట్లపై పిల్లల్లో అవగాహన పెంచాలన్న కలెక్టర్ తమీమ్ అన్సారియా. వేసవికాలంలో జిల్లాలోని పట్టణ, గ్రామీణ ప్రాంత ప్రజలు తాగునీటికి ఇబ్బంది పడకుండా అవసరమైన ముందస్తు చర్యలు పటిష్టంగా చేపట్టాలన్న ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ ఆరోగ్యం త్వరగా కోలుకోవాలన్న జనసేన పార్టీ జిల్లా నాయకులు రవిశంకర్ గ్రూప్ అధినేత కంది రవిశంకర్. చూస్తూనే ఉండండి మీ జేఎంజే న్యూస్.